ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో టెక్నాలజీతో పాటు కూడా వైద్య సేవలు స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి వైద్యం అందించే విధంగా కూడా ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో కూడా మాల్లో అత్యాధునిక హాస్పిటల్ లౌక్యశ్రీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ హాస్పిటల్ యొక్క విశేషాలు ఏ విధంగా? 24th రోజు గ్రాండ్ ఓపెనింగ్ ఎమ్మెల్యే గారితో జరిగింది. తల్లి పిల్లల హాస్పిటల్ లౌక్యశ్రీ పట్టణాలకు అనుగుణంగా పట్టణాల్లో ఉండే సౌకర్యంగా ఇక్కడ మాల్లో చింతపల్లి మరి మరుగూడెం నాంపల్లి మండలం చుట్టుపక్కల ఒకే చోట తల్లిపిల్లల హాస్పిటల్. మేడం గారు డాక్టర్ టీ లౌక్య ప్రెగ్నెన్సీ, డెలివరీస్, సిజేరియన్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చూస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ ఫస్ట్ పీడియాట్రిక్. నేను పీడియాట్రిషియన్, ఐఎమ్ పీడియాట్రిషియన్ టి రాజేష్. ఓకే, ఎవ్రీథింగ్ పిల్లలు డెంగ్యూ, మలేరియా, నిమోనియా, ఎవ్రీథింగ్ అంటే ఎనీ పుట్టిన పిల్లల పంచి చిన్నపిల్లలు అంటే పుట్టిన తక్కువ కేజీలు పుట్టిన బరువు పుట్టిన వాళ్ళకి, అప్పుడే పుట్టిన శిశువులకి ఏమన్నా టీటీఎన్బి అంటారు దాన్ని, ఆయాసం కానీ ఉమ్మనీరు మింగిన అలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ చేయబడుతుంది. ఇక్కడ పిల్లలకు పుట్టగానే ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటే ఎన్ఐసియు, పిఎస్సి సౌకర్యం కలదు, వార్డ్ సౌకర్యం కూడా కలదు, ల్యాబ్ అండ్ ఫార్మసీ అండ్ డయాగ్నోస్టిక్స్, ఎక్స్రే కూడా ఇక్కడ ఎవ్రీథింగ్ ఇక్కడ పట్టణాలకు ధీటుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు తమ యొక్క చేసుకోవాలని కోరుకుంటున్నాను. సాధారణంగా డాక్టర్లు పూర్తి చేసిన తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లక్షల జీతాలతో చేస్తుంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా ప్రజలకు సేవ చేయాలని ఒకటి తక్కువ రేట్లో. కొంతమంది ప్రజలు తక్కువ అంటే ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవ్రీ పర్సన్కి ట్రీట్మెంట్ రీచ్ కావాలి, ఆరోగ్యం అనేది ట్రీట్మెంట్ అనేది రీచ్ కావాలి. కొంతమంది సరిగ్గా వైద్యం లేక అంటే కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అందక చనిపోయిన చాలామంది పిల్లలు నేను చూశాను కూడా. అంటే ఇంతకుముందు నీలఫర్లో కూడా చేశాను. నేను నీలఫర్లో చేసినప్పుడు కూడా చాలామంది ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే బేబీని సిక్ కాకుండా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే ఈజీగా రికవర్ అవుతాడు, కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో దానివల్ల డెత్ రేట్ అనేది చాలా ప్రివెంటివ్గా చేయొచ్చు, తగ్గించవచ్చు డెత్ రేట్ని. సో అందుకనే ఇది మా సొంత ఊరు మాల్ ఇది. సో మాల్లో సర్వీస్ చేయాలని చెప్పి తక్కువ రేట్లో ప్రజలందరికీ సర్వీస్ చేయాలని చెప్పి ఇక్కడ ఈవెన్ నేను అంకుర హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్ కూడా పనిచేశాను అక్కడ. సో ఈవెన్ కార్పొరేట్ సెక్టార్లో ఎలా ఉంటుందో వైద్యం అలాగనే మాల్లో కూడా చేయాలని, సర్వీస్ పరంగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ప్రజలకు సేవ అందాలి, ట్రీట్మెంట్ రీచ్ కావాలి, రికవర్ కావాలి, కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలని చెప్పి సొంత ఊర్లోనే తల్లిపిల్లల హాస్పిటల్ మీరు సొంత ఊర్లో ఇలాంటి డాక్టర్గా చేయడం మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? అంటే చాలా అరుదు ఉంటారు, చాలామంది విదేశాల్లోకి వెళ్ళి డాక్టర్ కానీ అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్స్ సొంత ఊర్లో చేయడం పట్ల మీకు ఎలాంటి అనుభూతి ఉంది? సర్వీస్ చేస్తున్నా అంటే సమాజ సేవ చేస్తున్నా అని చాలా ఫీల్ అవుతున్నాను. చాలామంది పట్టణాలకు పోవడానికి అంటే మనీ లేక పోలేకపోతారు. కొంతమంది సిటీకి పోతే కార్పొరేట్లో ఎక్కువ తీసుకుంటారు మనీ అని కొంచెం ఆ భయం ఉంటుంది వాళ్ళకు. అట్లా కాకుండా మనం తక్కువ ఖర్చుతో మంచి వైద్యాన్ని మాల్లోనే, నా సొంత గ్రామంలోనే, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళతోని చేయాలని చెప్పి నాకు ఒక ఆశ ఉండే. సో చిన్నప్పటి నుంచి ఆశ అది. సో అందుకని ఇక్కడ మాల్లో సొంతంగా ఇక్కడ బిల్డింగ్ ఓపెన్ చేసి తల్లిపిల్లల హాస్పిటల్ ఒక చోట స్టార్ట్ చేశాను. హాస్పిటల్లో హెల్త్ స్కీమ్ల ద్వారా ఏమన్నా ఇన్సూరెన్స్లు అందించే అవకాశం ఉందా? ప్రజెంట్ అయితే ఎలా ఉంది? హెల్త్ స్కీమ్స్ నియర్లీ 1 year పడుతుంది మనకు ప్యానల్స్ రావడానికి. ఏమంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయినాక వితిన్ 1 year లోపు వితిన్ మినిమం టైం ఉంటుంది, స్పేసింగ్ ఉంటుంది అనమాట, గ్యాప్ ఉంటుంది. గ్యాప్లో 1 year పడుతుంది మనకు ప్యానల్ రావడానికి. అవి కూడా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తాను. అలాగే మేడం, అలాగే గైనిక్ స్పెషలిస్ట్ ఉన్నారు. చెప్పండి మేడం, లాక్టేటింగ్ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ పీపుల్స్ కానీ తండాల నుంచి కానీ గ్రామాల వచ్చే వరకు ఏ విధంగా సర్వీస్ చేయగలుగుతారు? ఫస్ట్
టైం ఇక్కడ ఈ పెరిఫరీలో ఎక్కడ తల్లి పిల్లల హాస్పిటల్ లేదు. ఫస్ట్ టైం మేమిద్దరం స్టార్ట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఏంటంటే బేసిక్ వర్కప్ ఏదైనా ప్రెగ్నెన్సీ అయినా, యాంటీనేటల్ అయినా, లేదా జనరల్ గైనకాలజీ అయినా బేసిక్ ట్రీట్మెంట్ కావాలంటే మన ప్రాంతీయ ప్రజలు సిటీకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అలాంటివి కాకుండా ఇప్పుడు ఇక్కడే ఉండి 24 hours సర్వీస్ అందించి వాళ్ళకు ఒక ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే మనకి అత్యవసరమైన ట్రీట్మెంట్ ఉందో ఇవ్వడానికి మేము స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రధానంగా హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయా, లేకపోతే బయటకు పంపించే ప్రయత్నాలు ఏమైనా ఉంటాయి? బేసిక్ ఎక్విప్మెంట్స్ మనకి నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్స్ కానీ, లేదా ఏదైనా అబార్షన్స్కి కానీ సంబంధించి బేసిక్ అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా మనకి రేడియాలజిస్ట్తో పాటుగా ఇంకా అన్ని రకాల జనరల్ గైనకాలజీ, ఏదైనా ఓవరీస్లో సిస్ట్లు కానీ, హిస్టెక్టమీ లాంటి ఆపరేషన్స్, ఫ్యామిలీ ప్లానింగ్ లాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు సంది చేస్తున్నారు మనం ప్రాక్టీస్? ఇక్కడ ప్రాక్టీస్ చేయబట్టి మేము ఒక 8 months 9 months అవుతుంది. కాకపోతే బయట ప్రాక్టీస్ చేసి ఇప్పుడు సొంత బిల్డింగ్లోకి రావడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు ఎంతమంది డెలివరీస్ చేశారు? ఆల్రెడీ హైదరాబాద్లో రెయిన్బో లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాడుతున్నందుకు చాలా గర్విస్తున్నాము. ఇప్పటికీ ఒక 200-300 పైన డెలివరీస్ చేసి గవర్నమెంట్లో, ఢిల్లీలో కూడా గవర్నమెంట్లో చేసి వచ్చాను. ఆల్రెడీ ఒక 200-300 డెలివరీలు చేసి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాడుకోవాలని వెయిట్ చేస్తున్నాను. ఇంకా మాల్ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాగా అయితే అటు గర్భిణీలు కానీ, లాక్టేటింగ్ పీపుల్ అంటే శిశుమాత సంబంధించినటువంటి మహిళలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్కి వెళ్ళి కార్పొరేట్ సెక్టర్లలో వేలకు లక్షల్లో కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి మెరుగైన వైద్యం కూడా అందించే విధంగా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్నారు లవ్ కేసరి హాస్పిటల్. కెమెరామ్యాన్ గురుమూర్తి, మహేష్, మాల్.